విద్యుత్ ఉత్పత్తిపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపెడుతోంది. విద్యుత్ డిమాండ్ భారీగా పెరగ్గా ఉత్పత్తి మాత్రం తగినంత జరగటం లేదు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించింది. సింగరేణి, థర్మల్ పవర్ సంస్థల మధ్య సమన్వయం చేసేందుకు ప్రత్యేక అధికారులను కేటాయించింది. వీరు బొగ్గు సరఫరా, పర్యవేక్షణ, నాణ్యమైన బొగ్గు తరలింపు వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరాపై సింగరేణి తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. ఇది ఎండాకాలమా లేక వర్షాకాలమా అని రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారు, తలలు పట్టుకుంటున్నారు. ఎలిండినో ప్రభావం అట్లుంటుంది మరి అని కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయా అని రైతులంతా కూడా ఆకాశం వైపుకేసి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితులు వచ్చాయని కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 30 లక్షల పైచిలకు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వాళ్ళంతా వ్యవసాయం వర్షాలు ఎప్పుడు పడతాయా, వ్యవసాయం ఎప్పుడు చేద్దామని ఎదురు చూస్తున్నారు. ఒకవైపు వ్యవసాయానికి విద్యుత్ కరెంటు పెరిగిపోతూ ఉంటే మరొక వైపు గృహ అవసరాలకు కావచ్చు, పరిశ్రమలకు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో కూడా లెక్కకు మించి విద్యుత్ వినియోగం జరుగుతుంది. రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతుంది. దీంతో తగినంత ఉత్పత్తి లేక విద్యుత్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు సింగరేణితో సమన్వయం చేసుకుంటూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం మన దగ్గర థర్మల్ విద్యుత్ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బొగ్గు ఆధారిత సంస్థలు. బొగ్గుతోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంటాయి. అలాగే బొగ్గు కోసం వెంపర్లాడుతూ ఉంటాయి. సింగరేణిలో ఉత్పత్తి అయినటువంటి బొగ్గునంతా కూడా థర్మల్ పవర్ కేంద్రాలకే సప్లై చేయాలని గత కొంతకాలంగా కూడా జెన్కో సీఎండి హరీష్, సింగరేణి సీఎండి బుద్ధ ప్రకాష్ని 2-3 సార్లు కలిశారు. తాజాగా నిన్న కూడా కలిసి థర్మల్ పవర్ కేంద్రాలకు అవసరమైనంత వరకు ఈ బొగ్గును సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు అక్కడే ఉన్నటువంటి జిఎంలతో వెంటనే తక్షణమే సమీక్ష సమావేశం నిర్వహించి థర్మల్ పవర్ ప్లాంట్లకు అవసరమైనటువంటి బొగ్గును సరఫరా చేసేందుకు అధికారులంతా వెంటనే రంగంలోకి దిగాలని, అందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎండి బుద్ధ ప్రకాష్ అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించి కొంతమంది అధికారులను కూడా ప్రత్యేకంగా కేటాయించారు. వీళ్ళంతా కూడా బొగ్గు సరఫరా, నాణ్యమైనటువంటి బొగ్గు, అదేవిధంగా బొగ్గు ఎట్లా వెళ్తుంది, ఏ రూపంలో వెళ్తుంది అనే వాటినన్నింటిని కూడా ఈ అధికారులంతా కూడా పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారు. దానికి సంబంధించి డైరెక్టర్ ఆపరేషన్స్కు సంబంధించినటువంటి వ్యక్తిని సత్తుపల్లి, ఇల్లందు ఏరియాలకు కేటాయించారు. అదేవిధంగా డైరెక్ట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ను మనుగురు, భూపాలపల్లి ఏరియాలకు సపరేట్గా కేటాయించారు. ఇక డైరెక్టర్ ఫైనాన్స్కి సంబంధించి ఆయనను భూపాలపల్లికి, బెల్లంపల్లికి, మందమరి ఏరియాలు ఆయనకు కేటాయించారు. డైరెక్టర్ E&P RG1, RG3 ఏరియాలను కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు కోల్ మూవ్మెంట్ ఏరియాను, అంటే ఈయన చాలా కీలకమైన వ్యక్తి. కోల్ ఎలా వెళ్తుంది, ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎక్కడికి సరఫరా చేయాలనేది చూస్తూ ఉంటారు. ఈయన RG2తో పాటు 9 ఏరియాలను చూస్తూ ఉంటారు. ఇక జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అయితే శ్రీరాంపూర్, ఆర్డీఆర్ల ప్రాజెక్టులను కేటాయించారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఈ బొగ్గు సరఫరా ఎలా జరుగుతుంది, ఎలా వెళ్తుంది అనేటివి అయితే వీళ్ళంతా పర్యవేక్షిస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణిలో ఎక్కడెక్కడ బొగ్గు ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత ఈ థర్మల్ పవర్ కేంద్రాలకు కేటాయించాలనేది కూడా వీళ్ళంతా పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తుంటారు. అయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్లో 800 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ 2 ప్లాంట్లు అయితే గత 2-3 రోజులుగా నిలిపివేశారు. ఎందుకంటే దానికి కూడా బొగ్గు సరఫరా లేకపోవడంతోనే దానిలో అయితే ప్రతిరోజు దాదాపు 1,80,000 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి అవుతాయి. అవన్నీ కూడా మనకు అందుబాటులో లేకుండా పోయాయని విద్యుత్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరొక వైపు ఈ డిస్కంలు కూడా అవసరమైనటువంటి విద్యుత్తును, ముఖ్యంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో కావచ్చు, ఎన్పీడీసీఎల్ పరిధిలో కావచ్చు, వ్యవసాయానికి, గృహాలకు కావచ్చు, లేదంటే నగరాలకు, పట్టణాలకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైనటువంటి విద్యుత్తును అందిపుచ్చుకునేలాగా సింగరేణితో సమన్వయం చేసుకుంటున్నాయి. ఇవి మొత్తానికైతే సింగరేణికి అవసరమైనటువంటి బొగ్గును సరఫరా చేసేందుకైతే సమన్వయం చేసుకుంటున్నాయని చెప్తున్నారు.